హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఇవాళ వచ్చేసి వినాయక చవితికి ఎలా ప్రసాదాలు తయారు చేసుకోవాలో, బెల్లం కుడుములని ఉండ్రాల పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బెల్లం కుడుములను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో బెల్లాన్ని కొంచెం కరగబెట్టుకోవాలి. కొద్దిగా తీపికి సరిపడా, మీకు ఎంత తీపి తింటారో అంతగా బెల్లం కరగబెట్టుకోండి. కొంచెం వాటర్ పోసేసి కరగబెట్టాలి. బెల్లం కరిగిపెట్టిన తర్వాత నేను నానబెట్టుకున్న 2 గంటల ముందర శనగపప్పు అనేది నానబెట్టుకున్న ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని అందులో యాడ్ చేసుకొని వేసుకొని అది బాగా ఉడికే వరకు ఒక 50% ఉడికే వరకు కుక్ చేసుకోండి. అందులోనే నేను కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకున్నాను. అందులోనే నెయ్యి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కుడుములు అనేది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. ఇలా పిండి అంతా దగ్గర పడే వరకు కలుపుకోండి. మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మెదుపుకుంటూ కలుపుకోండి. లేదంటే మొత్తం పిండి అంతా ఉండలు కట్టేసిపోయిద్ది. అలా మెత్తగా కలుపుకోండి. అది మూత పెట్టేసి కాసేపు 5 మినిట్స్ వరకు పక్కన ఉంచండి. తర్వాత అది చల్లారిన తర్వాత మొత్తం ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో ఒత్తేసుకోండి బెల్లం కుడుములు అనేది. నేనైతే ఇలా ఒకటి అప్పంలా, ఒకటి ఉండ్రాల్లాగా, ఒకటి మోదుకంలా అలా షేప్లని చేసుకున్నాను. మీ వీలుని బట్టి లేదా ఒక షేప్నైనా చేసుకోవచ్చు. అలా అన్నీ అలానే తయారు చేసుకొని పెట్టుకోవాలి. చాలా సింపుల్, ఈజీ ప్రసాదం అండి. 15 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. మీకు వీలుని బట్టి వినాయకుడిని 9 రోజులది నవరాత్రులు చేస్తుంటారు. మీరు రోజుకు ఒక ప్రసాదం చొప్పునైనా ఏదో ఒకటి అయినా పెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఎంతో ఇష్టమైన వినాయకుడికి ఇలా బెల్లం కుడుములు అనేది తయారు చేసి పెట్టండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె కానీ లేదా చిల్లుల గిన్నెలో కానీ ఇవన్నీ పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడకబెట్టుకోండి. కుక్కర్ గిన్నె తీసుకొని అన్నీ అందులో ఒక ఇడ్లీ దాంట్లల్లో ఒక్కొక్క 2 అలా పెట్టేసుకొని అన్నీ ఉడకబెట్టుకోండి. కుక్కర్లో 10 to 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఖచ్చితంగా. మీరు ఉడకబెట్టుకోగానే ఎమ్మటే తీయొద్దు. ఒక 5 మినిట్స్ పక్కన వదిలేసేయండి, లేదంటే అన్నీ అంటుకుపోతాయి. ఒక 5 మినిట్స్ అలా పక్కన వదిలేసేయండి. అంతా కూల్ అయిపోయిన తర్వాత తీసి ప్రసాదానికైనా పెట్టుకోవచ్చు. చూడండి, అలా చల్లారిపోయిన తర్వాత అన్నీ తీసి అలా పెట్టుకోండి. ఎంతో ఇష్టమైన టేస్టీ అయిన బెల్లం కుడుముల్ని ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఉండ్రాల పాయసం. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా, లేదంటే పలచగా కావాలంటే పలచగా. ఎంత టేస్టీ అయినా, ఎంతో ఇష్టమైన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం. నేను ఒక కప్పున్నర నీళ్ళు వాటర్ పోసుకుంటున్నాను. మీకు ఉండ్రాలు అనేది కొంచెం స్వీట్ ఉండడం కోసం అందులో కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను, కొద్దిగా నెయ్యి వేసుకొని బియ్యం పిండి 1 కప్పు పోసుకున్నానండి. నేను పొడి బియ్యం పిండి తీసుకొని, మీ తడి బియ్యం పిండి తీసుకుంటే వాటర్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. ఆ 3/4 వంతు వాటర్ అనేది తీసేసుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు మెత్తగా మొత్తం ప్రెస్ చేసుకుంటూ మొత్తం కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. చల్లారిన తర్వాత మొత్తం అన్నీ కనుక ఉండ్రల్లాగా ఒత్తుకోండి. సాఫ్ట్గా నెయ్యి రాసుకుంటూ అలా ఒత్తుకోండి. ఈ పిండి అనేది బాగా ప్రెస్ చేస్తూ ఒత్తేసుకోండి ఫస్ట్. తర్వాత ఉండ్రాలు అనేది అన్నీ చుట్టుకోండి. ఇలా ఉండ్రాలన్నీ మంచిగా రౌండ్గా స్మూత్గా వచ్చేటట్టు చుట్టుకోండి. అన్నీ అలానే చుట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా గోధుమ పిండి వేసి అలా అనండి. ఉండ్రాలు అనేది అంటుకోకుండా మంచిగా ఉంటుంది, ఇరిగిపోకుండా మంచిగా ఉంటుంది. అందులోనే కొంచెం పిండి పక్కకు పెట్టుకున్న అది వాటర్ వేసి మొత్తం ఉండలు అని లేకుండా మొత్తం మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇంక అదే ఇంకొక గిన్నె పెట్టేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని శనగపప్పు,
బెల్లం, మనకి టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకొని అందులో యాలకుల పొడి వేసుకొని బాగా మరిగించుకోండి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది, ఇలాంటి పాకం రాకపోయినా అవసరం లేదు. అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా బెల్లం అంతా కరిగే వరకు ఉంచుకోండి. అలా మరుగుతున్నప్పుడు అందులోనే మనం చేసి పెట్టుకున్న ఉండ్రాలను యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. మరీ మెత్తగా అవ్వద్దు. మీరు గరిటె పెట్టి ఊరికే కలబెట్టకుండా ఒక్కసారి అలా తిప్పేసి పక్కన పెట్టండి. గరిటె పెట్టి చూసారా ఎలా ఉడికిపోతున్నాయో. అందులో ఉడికినప్పుడు ఏం ఉండ్రాలనేది మనం గోధుమ పిండి వేసుకోవడం వల్ల అంటుకోదు, మంచిగా ఉంటుంది. అందులోనే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నాను. అలా ఉడికిన తర్వాత మనం కాచి చల్లారి పెట్టుకొని పాలు యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా వేడి పాలు పోసుకోవద్దు బెల్లం వేసుకున్న దాంట్లో, లేదంటే పాలు అలా పోసుకోవడం వల్ల పాలు అనేది ఇరిగిపోతవి. అందుకే ఎప్పుడు అలా పోసుకోవద్దు. ముందర పాలల్లో ఉడకబెట్టుకుంటే కనుక బెల్లాన్ని కరగబెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకొని అలా చేసుకోండి, లేదంటే ఇరిగిపోతుంది. మనం అందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం, కొంచెం నెయ్యి, ఒక గిన్నెలో నెయ్యి పోసుకొని అందులో కిస్మిస్లు, బాదం, కొబ్బరి ముక్క అన్నీ వేసి పెట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ, ఎంతో రుచికరమైన వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాల పాయసం రెడీ. చూసారు కదా ఎలా వచ్చిందో. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.